నమస్తేనండి. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరునల్లార్ శనీశ్వర మందిర్కి వచ్చానండి. నిజంగా మీరు మీ జీవిత కాలంలో మీకు ఒక మంచి అవకాశాన్ని ఆ భగవంతుడు శనీశ్వరుడు ప్రసాదించాడు. ఎందుకంటే శని తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకోవాలి. ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడు మిమ్మల్ని శని హోమం జరిపించుకోవాలని చెప్పలేదు. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. చాలా వరకు చాలామంది కొందరు మిస్ చేసుకున్నారు. అప్పుడు మీనరాశిలోకి వెళ్ళిపోయింది కదా. మళ్ళీ మన అదృష్టం బాగుండి వక్రగతిలో 138 రోజులు మళ్ళీ శని కుంభరాశిలోకి వచ్చేసారు. ఇది చాలండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు, ముఖ్యంగా తులారాశి వారు 100కు 1000 సార్లు చెప్తున్నాను. తులారాశి వారు సద్వినియోగం చేసుకో, మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు అండ్ సింహరాశి వారు, ధనుస్సు రాశి వారు, ఈ యొక్క 5 రాశులు సింహరాశి, అదే దీంట్లో మనకు తులారాశి, మొత్తం టోటల్గా ఈ 6 రాశులలో కనుక జన్మించిన వారు మంచి అవకాశం. ఈ టైంలో కనుక మనం శని హోమం జరిపించుకుంటే మీకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారంలో మంచి అభివృద్ధి, విదేశీ ప్రయాణాలు జరుగుతాయి, మంచి జరుగుతుంది. అదేవిధంగా నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, నా దగ్గర ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపించుకున్న తర్వాత మీకు మంచి జరిగిన తర్వాత మా గో సేవా సమితికి మీకు తోచినటువంటి విరాళాలు అవసరం లేదు. కేవలం నేను కోరుకునేది ఒకటి ఏంటంటే, వస్తు రూపంలో, అంటే గోమాతకి ఏదైనా తినడానికి సమర్పించండి. మీకు నెరవేరిన తర్వాత మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉద్యోగం వచ్చినాక చేయండి. వ్యాపారంలో బాగా సంపాదించారు, కోట్లు సంపాదించారు, అప్పుడు నాకు చేయండి. తర్వాత వివాహాలు జరగట్లేదు, వివాహాలు మంచి వాళ్ళతో వివాహాలు జరిగిన తర్వాత చేయండి. ఇట్టి అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఆ శనీశ్వరుని అనుగ్రహానికి మీరు పాత్రలవ్వండి.